అమృతమూర్తి, నోబుల్ శాంతి బహుమతి గ్రహీత, భారతరత్న మదర్ తెరీసా 115వ జయంతి వేడుకలను స్థానిక మల్లైపేట జంక్షన్లో మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాలాపత్రుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈరోజు మల్లైపేటలో ఆయన ప్రతిష్ఠించిన విగ్రహానికి కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, వైసీపీ నాయకురాలు ఆచంట మారుతీదేవి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తాడి సూరిబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విదేశాల నుంచి వచ్చి సేవే మార్గంగా ఎంచుకొని ఇక్కడ కుష్ఠరోగులు, అనాథలు, అభాగ్యుల పాలిట దైవంగా మారి ఆమె విశేష రీతిలో సేవలు అందించారని కొనియాడారు. నేటి సమాజంలో అటువంటి వ్యక్తులు, నాయకులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ ప్రతి ఏటా మదర్ తెరీసా జయంతి సందర్భంగా స్థానిక మహిళలకు చీరలు, స్వీట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆచంట మారుతీదేవికి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు డాక్టర్ విజయభాస్కర్, జి దత్తు, కట్ట అశోక్ కుమార్, కుంచె వెంకటరమణ, దుప్పాటం సుధాకర్, జి సురేష్ ప్రసాద్, కె రాజ్ కుమార్, పి హేమంత్, కె రేణుక, జి పార్థనా కుమార్ తదితరులు పాల్గొన్నారు. జన్మదినోత్సవం సందర్భంగా ఈ మల్లైపేట బస్టాండ్ సెంటర్లో మన డాక్టర్ రాజశేఖర్ గారిచే స్థాపించబడినటువంటి మదర్ తెరీసా గారి యొక్క విగ్రహం వద్ద జన్మదిన కార్యక్రమం ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన విగ్రహం స్థాపించిన నాటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మదర్ తెరీసా గారి యొక్క జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నగర అర్బన్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బాలేపల్లి మురళీ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ సూరిబాబు గారు, అలాగే వైఎస్ఆర్ సిపి లీడర్ మేడం గారు మారుతీదేవి గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది మహిళలు, స్త్రీలు, పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మదర్ తెరీసా అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ కలకత్తాలో ఒక ఆశ్రమం స్థాపించి ఒక చారిటబుల్ ట్రస్ట్ తోటి ఏర్పాటు చేసి అనేక మంది పేదలకి దగ్గర 145 దేశాల్లో ఈవిడి సేవా కార్యక్రమాలు, శరణాలయాలు కూడా స్థాపించి సేవ చేయడం జరిగింది. ఎవరైతే కుష్ఠరోగులు ఉన్నారో వాళ్ళని పూర్వకాలం ఎవరు పట్టించుకునేవారు కాదు. కుష్ఠరోగం వచ్చిందంటే తీసుకెళ్ళి ఎక్కడో ఊరు బయట ఎక్కడో పాడేసేవారు. అలాగే టీబీ అటాక్ అయినా కూడా వాళ్ళకి టీబీ వార్డు అని చెప్పి వేరే ఎక్కడో పెట్టి టీబీ వార్డు పెట్టేవారు. అలాగే అనాథ పిల్లలు, వీళ్ళకి కూడా పూర్వకాలం అనాథ పిల్లలు బాగా ఎక్కువ మంది ఉండేవారు. కనీసం అలా రోడ్ల మీద ఉండేయటం, తుప్పల్లో పడేయటం చేసేవారు. వీళ్ళందరి కోసం కూడా ఆవిడ కలకత్తాలోను, అలాగే భారతదేశంలో అనేక టౌన్లలో, అలాగే విదేశాల్లోనూ కూడా ఒక ఆశ్రమాలు స్థాపించి ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మన భారతదేశం ఉన్నతి కాకపోయినప్పటికీ కూడా మన భారతదేశంలో ఈవిడ చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఎవరు కూడా చేయలేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, మన పొలిటీషియన్స్ కానీ, మన వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఏంటంటే, నీకు రూపాయి ఇస్తే నాకేంటి, నీకు రూపాయి సాయం చేస్తే నాకేమవుతుంది, లేదా నీకు ఈ పని చేసి పెడితే నాకు ఇస్తాం అనే స్టైల్లో ఉండే వాళ్ళే కానీ నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు ఎవరు కూడా, నాకు తెలిసి ఈ భారతదేశంలో ఎవరు కూడా సరైన వాళ్ళు ఎవరు నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు లేరు. మరి విదేశాల నుంచి వచ్చినప్పటికీ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. మరి ఈవేళ ఆవిడకి భారతదేశం అత్యంత గుర్తింపైనటువంటి భారతరత్న అవార్డు కూడా ఆవిడకి ఇచ్చారు. నేను చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తున్నాను. ఎందుకొరకంటే మా రెడ్డి గారు చెప్పారు, సేవ చేయటం అనేది అంతులేని అగాధం లాంటిది. ఎంత సేవ అయినా చేయొచ్చు, ఎంతమందికైనా చేయొచ్చు. అది అందరికీ అలవడదు. ఎక్కడో 1900
10లో ఆగస్టు 26వ తేదీన నార్త్ మెసిడోనియాలో జన్మించి మిషనరీని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అన్నార్తులను రోగిష్ఠులను ఆదుకుని, ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే లెపర్సీ అంటే కుష్టి వ్యాధి అనేది ఒకప్పుడు చాలా భయంకరంగా చూసే వ్యాధి. అటువంటి వ్యాధిగ్రస్తులను ఆమె తన స్వహస్తాలతో వారికి సేవ చేసి శుభ్రం చేసి వైద్యం అందించి వారికి అన్నం తినిపించినటువంటి మహనీయులు. అది మన కుటుంబ సభ్యులు కూడా చేయరు. అంటే అంతటి సేవా దృక్పథంతో ఉన్నటువంటి మహనీయురాలు ఆమె గురించి ఎంత చెప్పాలన్నా కూడా మనం నిజంగా వారి దేశస్తుల కంటే కూడా ఆ రోజు మనవారే ఎక్కువగా బాధపడిన రోజు. అటువంటి మహనీయురాలని మనం పోగొట్టుకున్నామని ఆ రోజు అందరూ కూడా బాధపడటం జరిగింది. అటువంటి మహనీయురాళ్ళ యొక్క విగ్రహం పెట్టి వారి యొక్క జయంతిని వర్ధంతిని చేస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు అభినందనీయులు. మరొక్కసారి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ